మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హైడ్రా అనేటువంటిది చెడు చేస్తుందా మంచి చేస్తుందా అని పక్కన పెడితే జనాల తరపున పోరాటం చేస్తుంది. జనాల కోసం పోరాటం చేయాలి, జనాల కోసం ప్రభుత్వం పాటుపడాలి, జనాలను నాశనం చేయడానికి పాటుపడాలి. మీరు కరెక్టే అంటున్నారు సార్. నేను ఏమంటున్నా అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు బాధితులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారిని అంటే తిట్టే వాళ్ళు తిడుతున్నారు, ఇదంతా జరుగుతుంది. కానీ మోదీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు మీరు మాట్లాడట్లేదు ఏంటి, మీ భరోసా మాకు కావాలి అని కూడా అడుగుతున్నారు. ఎందుకు మరి ఇంత ప్రాసెస్ ఎందుకు లేట్ అవుతుంది? అక్కడ రెస్పాండ్ వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఇంకా ఇల్లు కోల్పోతున్నారు ప్రజలని, వాళ్ళు బాగా బాధపడుతున్నారు. నీవు శనివారం పూట ఆదివారం పూట కూల్చివేతలు ఎందుకు చేస్తున్నావు? అందులో ఉన్నటువంటి మర్మం ఏంది? నిన్ననే హైకోర్టుకు సంబంధించి ఒక న్యాయమూర్తి రంగనాథ్ గారిని గెలిచి టోటల్ డిపిఆర్ ఏముంది, ఎన్ని చెరువులు కబ్జా అయినవి అనేటువంటిది చివాట్లు పెట్టింది ఆయన. రంగనాథ్ గారు అనేటోళ్ళు మంచి ఆఫీసర్ కాదనరు, కానీ ఆ మంచి ఆఫీసర్ని ఏ విధంగా వాడుకోవాలనో సిస్టానికి తెలియనప్పుడు, ఈ యొక్క రాజకీయ నాయకులకు తెలియనప్పుడు, ఆ యొక్క సీఎం గారికి తెలియనప్పుడు ఎవడేం చేస్తాడు? నీవు వాడే విధానంలో వాడగలగాలి. జనాలపైకి వదిలేసిన తర్వాత మొత్తం కూలగొట్టిన తర్వాత వాని ఇల్లు ఇప్పుడు కబ్జాలో లేదు, ఆ ఇల్లు ఆక్రమణకు గురి కాలేదంటే ఏం చేస్తావు? ఒకటే అండి, ఆక్రమణకు గురైందని ఏ విధంగా నిర్ణయిస్తున్నావు నువ్వు అనేటువంటిది నేను అడుగుతున్నాను. నీవు 40 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో 2 తరాలు బతికినాయి. 2 తరాలు బతుకుతున్నటువంటి ఆ ఇంట్లో ఇప్పుడు సడన్గా నీ వచ్చి సంవత్సరం క్రితం గవర్నమెంట్ వచ్చి సడన్గా నీ వచ్చి ఇప్పుడు ఆక్రమణకు గురైందని ఏ విధంగా చెప్తున్నావు? ఆక్రమణకు గురైతే దానికి సంబంధించిన డిపిఆర్ డీటెయిల్స్ ఇవ్వండి, డిపిఆర్ ఇస్తే డిస్ప్లే చేయండి ఎక్కడో దగ్గర. అసలు ఎవరి నీళ్ళు కొట్టేస్తున్నావు, ఎక్కడ కొట్టేస్తున్నావు? నాగార్జున ఫామ్ హౌస్ ఎక్కడుంది, ఈయన ఈ స్లమ్ ఎక్కడుంది, ఈ మూసీ నది పరివాహక ప్రాంతం ఎక్కడుంది, ఇక్కడ వచ్చి మార్కింగ్ చేస్తావు. నాగార్జున ఫామ్ హౌస్ ఎక్కడుంది? నాగార్జున ఫామ్ హౌస్ నాగార్జున కన్వెన్షన్ నుంచి డైరెక్ట్ ఈ మూసీ నదికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? 2525 చెరువులు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఆ చెరువులన్నిటికి సంబంధించిన మొదటిగా డిపిఆర్ మీరు చేయడం అనేటువంటిది జరిగితే నిజంగానే మీరు మూసీ నదితోన నీళ్ళు ఇవ్వగలుగుతారా? మూసీ నది పరివాహక ప్రాంతంతోన పంట చేనులకు ఏమన్నా నీళ్ళు ఇవ్వగలుగుతారా? ఎంత ఉంది నీకు? వ్యవసాయ పొలం ఎంత ఉంది హైదరాబాద్లో? మరి నీళ్ళు ఇవ్వడానికి తాగే నీళ్ళు వస్తాయా? ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇచ్చిన డ్రైనేజీ మొత్తం నువ్వు ఒకవేళ ఇది ఎంత కూలగొట్టి సుందరీకరణ చేసిన కూడా ఈ డ్రైనేజీ సిస్టాన్ని మొత్తం మళ్ళీ మూసీలోకే కలుపుతావు కదా నువ్వు. అటువంటి నీళ్ళతో ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరి కోసం? కేవలం ఈ 1,00,00,000 కోట్ల రూపాయల స్కామ్ కోసం మాత్రమే ఇదంతా హైడ్రామా నడుస్తుంది హైదరాబాద్లో.